నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తిరుపతిలో ఘటన జరిగింది. 6 చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎక్స్‌గ్రేషియా కానీ వాళ్ళకి చేయాల్సినటువంటి సాయం చేశారు. ఆ విషయం కాస్త వాళ్ళకి బాధితులకి పరామర్శలు, వాళ్ళకి అందాల్సినటువంటి సాయం అంతా అయిపోయింది. అయితే ఆ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్ వీరి పర్యటనలు, వీరి మాటలు, వాటి చుట్టూనే ఇంకా వివాదం నడుస్తోంది. ఒకవైపు జనసేన కార్యకర్తలు, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాస్తవానికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలే ఇవి. కానీ కొన్ని కామెంట్స్ వల్ల కాస్త ఒకరిపై ఒకరు కొన్ని వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, కార్యకర్తలు తమకు తాముగా వెళ్ళలేదు, నాయకులు చేసిన ప్రకటనల మూలంగా వెళ్ళారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి అని అడగడం, టీటీడీ చైర్మన్ ఆ విషయంలో ఎవరో చెప్తే స్పందించాల్సిన అవసరం లేదు అని అంటూ ఆయన మాట్లాడడం, ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వీకెండ్ కామెంట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి వెళ్ళి ఉంటే బాగుండేది కదా, విడివిడిగా వెళ్ళి ఆయనేమో కొంతమందిని సస్పెండ్ చేసి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే డిప్యూటీ సీఎం వెళ్ళి వేరే అధికారుల మీద కామెంట్స్ చేయడం, ఇలా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేయడం చర్చకు దారితీసింది. దీని మీదే ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడే జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నేను కొంచెమే చెప్పాను ఆ వివాదం, మీకు తెలిసే ఉంటుంది ఏం జరుగుతుందని. ఇదంతా జరగడానికి కారణం ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలే. పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించకుండా ఉంటే బాగుండేది అనేది కొంతమంది నేతల్లో, కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎలా వ్యవహరించి ఉండాల్సి వచ్చింది అక్కడ? గోపి గారు, ఆ దుర్ఘటన జరిగిన రోజునే, అదే రోజు ఉదయం మనకి ప్రధానమంత్రి గారు వైజాగ్ రావడం, దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దీన్ని మర్చిపోయారు జనాలు అని అంటుంది. అదే అది ఆ ఆనందం, ఆ ఉత్సాహం, మన రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి అంటే ఆనందం ఆవిరైపోయింది. అవును, కరెక్ట్. అంటే ఎప్పుడు తిరుపతి చరిత్రలో జరగల. కరెక్ట్. ఒక బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. ఎవరో ఒక అధికారి చేసిన తప్పిదానికి, అత్యుత్సాహానికి మొత్తానికి ఒక 6 బలయ్యారు. 6 కుటుంబాలు, 6 అంటే 6 కుటుంబాలు. అవును. దాంతో ఒక విధమైనటువంటి నిరుత్సాహ వాతావరణం ఏర్పడింది. సరే, చంద్రబాబు గారు వెళ్ళారు, ఆడ బాధితులను పరామర్శించారు, అధికారుల మీద కూడా సీరియస్ అవ్వడం అనేది జరిగింది. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. సేమ్ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల విషయంలో కూడా మాట్లాడి మనం ఎంత చేసినా ఆ కుటుంబాలను మనం ఓదార్చడం చేయగలం తప్ప అంతకుమించి చనిపోయిన వాళ్ళు తీసుకురాలేం. కాబట్టి ఒక బాధ్యతగా నాకు వాళ్ళని చూస్తుంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక విధమైనటువంటి కన్నీరు కూడా వచ్చింది నాకు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్తున్నాం. అందులోని ఎవరో చేసిన, అధికారులు చేసిన తప్పిదాలకి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని కూడా మాట్లాడారు ఆయన. సరే, ఆ సీన్ కట్ చేస్తే, అదే విషయాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ గారిని ఆ బోర్డు మీటింగ్లో కొంతమంది మీలాంటి మీడియా వారు అడిగితే, ఎవరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలా అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. అప్పుడు మాకు దాంతోపాటు ఆయన ఏమన్నారంటే, మీరు క్షమాపణలు చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నాడు ఆయన. అన్నారు. అది మాలాంటి వాళ్ళు కొంచెం, అందరికీ కాదు చాలామందికి బాధ కలిగించింది. ఏంటి ఇలా అన్నాడని. నాలోనే ప్రశ్నలు కొన్ని వచ్చినాయి. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా క్షమాపణ చెప్తే అంటే, మీరు 25 లక్షలు కాదు 25 కోట్లు ఇచ్చినా చనిపోయిన తిరిగి వస్తారా? మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అనేది ప్రశ్నలు వచ్చినాయి. బట్ ఏంటంటే ఆ ప్రకటన ఇచ్చిన అరగంటలోనే ఆయన మళ్ళీ రియలైజ్ అయ్యి, నేను సోషల్ మీడియాలో వచ్చినటువంటి కామెంట్స్కి సమాధానంగా చెప్పాను తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి నేనేమీ సమాధానం చెప్పలేదు, దాన్ని ఆపాదించొద్దు అనేటువంటిది చెప్పడం. అంటే మీడియా వాళ్ళు అడిగినప్పుడు బహుశా ఆయన రియలైజ్ అయ్యారు. అంటే సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ గురించి అడిగారేమో అని అనుకున్నారు. పాపం ఆయన కూడా రియలైజ్ అయ్యి, నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచనల్ని, సలహాలు నేను పాటిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అదే సందర్భంలో నేనైతే బేషరతుగా ఆ బాధితులకి, కుటుంబాలకి, భక్తులకి కూడా నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. మరి అధికారుల పరిస్థితి ఏంటంటే, అధికారులు క్షమాపణ చెప్తారా లేదా అన్నది వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాను అన్నారు ఆయన. సరే, ఆ తర్వాత మీరన్న ప్రశ్నలోనే కొన్ని పత్రికల్లో దాని మీద ఒక చర్చ,
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా వెళ్ళి విడివిడిగా కామెంట్స్ చేయడం ఎందుకు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు అడగడం కూడా కొంతమంది బాధ కలిగించింది. కొంతమంది ఎదిగో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా వస్తుందంటే, గోపి గారు ఎందుకు వస్తుందంటే దీన్ని బేసిక్గా 3 పార్టీలు కలయికది. అవును కదా, 3 పార్టీలు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలి అనేటువంటి ఉద్దేశం, రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో కలిసిన పార్టీలు. ఏ పార్టీకి ఆ పార్టీకి కార్యకర్తలు ఉంటారో, క్యాడర్ ఉంటుందో, వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, జెండాలు ఎజెండాలు వేరుగా ఉంటాయి. కానీ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని కలిశారు. అయితే బేసిక్గా విడివిడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని వస్తూ ఉంటాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలి, అదే సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులుగా కూడా చూడాలి. ఒక పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఒకటి శ్రీనివాస్ గారు, ఇక్కడ స్పందించాల్సింది పార్టీ అధ్యక్షులుగానా, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రిగానా? 2 అంటే నిజంగా పార్టీ తరపున ప్రభుత్వం తరపునే వెళ్ళాలంటే చంద్రబాబు గారు ఈయన కలిసి వెళ్ళడమో, లేకపోతే చంద్రబాబు గారు చెప్పించడం మరి జరగాల్సింది అది కదా, మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కదా. లేదంటే పరామర్శలకి ఎవరైనా వెళ్తారు. ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెళ్ళడం తప్పులేదు కదా, వెళ్ళాలి కదా. తప్పులేదు. నేనేమంటున్నానంటే, మీరు ప్రతిపక్షంలో ఉండి పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి ఉంటే అది వేరే, మీరు అధికారంలో ఉన్నారు కదా. నేను గోపి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. గోపి గారు నేను అంటుంది అదే అంటాను. ఒక జనసేన పార్టీ అధ్యక్షుడైనా బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా పరామర్శకు వెళ్ళారు, తప్పే ఉంది. వెళ్ళారు, ఆయన బాధ వ్యక్తపరిచారు. ఆయన కూడా ఏమన్నారు, మా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కానీ మేము క్షమాపణలు చెప్తున్నాం. అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఈవో గారు, జేవీ వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. యాక్చువల్గా క్షమాపణ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీద పెద్ద చర్చ రాలేదు, కానీ చెప్పమని అడగడం మీద చర్చ వచ్చింది నాకు మీరు అన్నట్టు. తర్వాత చంద్రబాబు గారు వెళ్ళిన తర్వాత కొంతమంది అధికారులని సస్పెండ్ చేశారు, కొంతమంది అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఎస్పీని ఇంకో అధికారిని. ఇక్కడ ఎవరైతే సస్పెండ్ కాబడిన అధికారులు, ట్రాన్స్ఫర్ కాబడిన అధికారులు కాకుండా మిగిలిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ మీద చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారేమో వీళ్ళ మీద చేశారు. ఇక్కడే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తన మార్కు చూపించుకోవడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అనే చర్చ. ఆ భావన ఎలా వస్తుందంటే అండి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్రాస్ చేసుకుని నడుచుకుని వెళ్ళిపోతున్నాడా, పవన్ కళ్యాణ్ గారు తన మార్కు, మీరు అన్నట్టుగా తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని చర్చ జరిగింది. చర్చ ఎవరిలో జరుగుతుందంటే కింద ప్రజల్లో జరగల. ఓకే, ప్రజల్లో జరగల, కొంతమంది పార్టీ నాయకుల్లో జరిగింది. దానికి కొంత ఆ మధ్యకాలం వచ్చినటువంటి ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ ఎడిటోరియల్ ఆర్టికల్లో కూడా రాజ్యం పోసింది. రాధాకృష్ణ గారు ఆయన మార్కుల విషయంలో ఇలా కలిసి వెళ్తే బాగుంటుంది, అలా కలిసి వెళ్తే బాగుంటుంది అంటే అని అంటుంది. ప్రభుత్వం ఎలా నడవాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏ విధంగా కలిసి వెళ్ళాలో అన్నది ఎవరో ఏ పత్రికా ఆఫీసులో కూర్చొని డిసైడ్ చేయలేరు కూడా, చేయకూడదు కూడా. పదే 1కి 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మేమిద్దరం కూడా ఒక మాట మీద నిలబడి ప్రయాణం చేస్తున్నాం. ఇది ఆశించవచ్చు, చెప్పొచ్చు. ఈ మాట మీద నిలబడి ప్రయాణం చేయకపోతే అడగచ్చు పత్రికా ఆఫీసులో. మీరు అన్నది ఈ మాటతో పాటు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ మాటతో పాటు మీకు ఒక ప్రకటన కూడా మా పార్టీ వైపు నుంచి మీటింగ్లో కూడా, ఎప్పుడు ఎవరైనా మాట్లాడినా మనం జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు కాదు, మన కూటమి పార్టీ తరఫున మాట్లాడుతున్నట్టు. ఎగ్జాక్ట్లీ, అది ఆ ప్రభుత్వం తరఫున అనేది కనబడలేదు, అది జనసేన అధినేతగానే కనబడింది అనేది కదా. లేదు, అదే సందర్భంలో ఏదైనా పొరపాటును అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీలో కానీ ఆ పార్టీల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా నేను సహించను అన్నాడు ఆయన. కూటమి పార్టీలుగా నేను సహించను అన్నారు. నన్ను గమనిస్తే నా వ్యక్తిగతంగా నేను కూడా డిబేట్స్లో కూర్చున్నప్పుడు కూడా, మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే మేము 21 అని ఎప్పుడు చెప్పాం, మా ఎమ్మెల్యేలు 164 మంది అంటాం. కూటమి పార్టీలో ఉన్నటువంటి 164 ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అంటాం తప్ప, మా జనసేన ఎమ్మెల్యేలు, మా బీజేపీ ఎమ్మెల్యేలు, మా టీడీపీ ఎమ్మెల్యేలు అనకూడదు. ఇంకా అదేమైనా భావనలు వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ కలయికనే వీళ్ళు వెళుతున్నటువంటి ఈ ప్రస్థానాన్ని కొంచెం కొంతమంది ఇబ్బంది కలుగుద్ది, ఏ పార్టీకి ఆ పార్టీకి ఆలోచించుకుంటే. నేను ఏమంటున్నానంటే, ఇబ్బంది కలగడం అంటే ఆ రోజు పెన్షన్ల కార్యక్రమంలో కొంతమంది తోసుకొని నెట్టుకొని ఇవన్నీ జరిగినాయి అలాంటివి. అలాగే సరే, అలాగే అంటే మనం ఆలోచించవలసింది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, రాజకీయ పార్టీ సంబంధించినప్పుడు ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు,
పార్టీ స్థాపించిన నాయకుడు కావచ్చు, నా పార్టీ అధికారంలో రావాలి అనే కోరుకుంటారు. అంతే తప్ప వేరే పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ నాయకుడిని అధికారంలో కూర్చోబెట్టాలని ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎంతమంది విమర్శలు చేసినా కూడా రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు నెక్స్ట్ అనేటువంటి ఒక బ్రాడ్ మైండ్ తోటి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తగ్గారు. చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అదే అనుకున్నారు జనాలందరూ ఖచ్చితంగా. ఈ రోజుకి ప్రస్థానంలో ఎటువంటి మార్పు లేదు. ఎవరు నేను అంటుంది కూటమి పార్టీ తరపున చెప్తున్నా, ఎవరు ఎన్ని రకాల ఊహాగానాలు పెట్టుకుని లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ క్రాసి, పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు పొత్తులో భాగంగా అప్పట్లో, మనం తెలుగుదేశం పార్టీ వెనకాల నడవట్లేదు, అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందు నడవట్లేదు, పక్కన కలిసి నడుస్తున్నాం, ఇప్పటికే కలిసే నడుస్తున్నాం. కాకపోతే కొంచెం ఆలోచన విధానంలో ఏంటంటే కొంచెం రాజకీయ పార్టీలు అనేటప్పటికి రకరకాలైన ఆలోచనలు వస్తాయి కదండి. నేనే అంటాను, ఇప్పుడు నాయుడు గారు అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఒక అరగంట మన రిలీజ్ అయ్యి మళ్ళీ చెప్పాడు, కానీ అరగంటలోనే అనేక ఆలోచనలు వచ్చినాయి మాకే. ఏంటి ఇలా మాట్లాడతారు అన్నది ఎవరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా క్షమాపణ చెప్తే అంటున్నారేంటి, ఎందుకన్నారు ఈయన అని అనుకున్నా. కానీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ప్రశాంతంగా ఆలోచించేందుకు హాఫ్ అన్ అవర్లో రిలీజ్ అయింది, మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఏమంటుందంటే ఆ ఒక్క అరగంటలో ఆయన మాట్లాడిన దాన్ని సాక్షి పత్రిక వారు వారి ఛానల్లో కానీ దాన్ని క్రియేట్ చేసి ఓటమిలో చీలికలు. నా ప్రశ్న కూడా ఇక్కడికే వస్తున్నా, మరి మీరు ఆయాచితంగా అవకాశం ఇచ్చినట్టే కదా ఆ ప్రకారంగా చేసి చాలా ఉంటాయండి కదా. ఎందుకంటే మన ప్రయాణంలో అంతా నల్లేరిమైన నడక మీద సాగిపోద్దని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మనకి నల్లేరు మీద నడక మీద నడిచిపోతుంది అనుకోవట్లా. ఎందుకంటే మనకు ప్రతిపక్ష స్థానం లేకపోయినా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుల మనస్తత్వాలన్నీ మనం ఆలోచించి అదొక రాక్షసగణం, దండుపల్లి బ్యాచ్ అలా కాసుకొచ్చి కూర్చుంటారు. వీళ్ళు చేస్తుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తుంది ఒక యజ్ఞం. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు కాసుకుని కూర్చుంటారు. పూర్వం నుంచి ఉన్న అలవాటు అది. ఖచ్చితంగా ఎక్కడ తప్పులు చేస్తారో ఆ తప్పులు చేసిన దాన్ని పట్టుకోవాలి, అలర చేయాలి, రకరకాల దాని తగ్గట్టు కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ప్రతిపక్షం సహజంగా అలాంటి పాత్ర పోషిస్తుంది, అందులోనూ వైసీపీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంది కదా ఇప్పుడు. అలా కదండి, ఎక్కడ లేదు. మీరు గోపి గారు ఎప్పుడు లేని రాజకీయం మనం చూస్తున్నాం. గతంలో చూడండి, ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వ తాలూకు కార్యక్రమాలు కొనసాగించారు తప్ప ఎవరో విచ్ఛిన్నం చేయలే. ఆ రోజు హైదరాబాద్కి సంబంధించిన సైబరాబాద్ సిటీ అది చంద్రబాబు గారి టైంలో, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అలా కొనసాగించారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, కొనసాగించారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కొనసాగిస్తున్నారు. ఎప్పుడు గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కూల్చేసి తన మార్కు అంటూ నిర్మించుకోవాలని ఎవరు చూడాల. కానీ అటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు ఇక్కడ. నేటంది అటు విచిత్రమైన జనం, ఒక రాక్షస గణం ఉన్నారు కాబట్టి, ఆ గణం కాబట్టే కదా జనం పరిమితం చేశారు. ఆ గణం అనుకున్నారు కాబట్టే కదా జనం తిరగబడ్డారు. ఆ మార్పు వాళ్ళు ఇంకా రావట్లేదు. నేను అదే అంటున్నా, జనం తిరగబడి ఈ స్థాయి మ్యాండేట్ మీకు ఇస్తే ఇలాంటి ప్రచారాలకు అవకాశం ఇస్తున్నారు మీరు. కొద్ది లోపాలు లేవని నేను అన్నట్లా. ఖచ్చితంగా నాయకుల్లో కావచ్చు కొంతమందిలో లోపాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను, నాకేం మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు పేరు నాని గారి విషయం ఉంది, ఆ రైస్ కుంభకోణం సంబంధించింది. A1 ఏమో పేరు నాని గారి భార్య, A6 ఏమో పేరు నాని గారు. A2, A3, A4, A5 అరెస్ట్ అయ్యారు, కోర్టులకు వెళ్ళారు, రిమాండ్లో ఉన్నారు. A1, A6 అరెస్ట్ అవ్వట్లా. నేను చేశాను తప్పు అని ఫైన్ కట్టినా కానీ బయట తిరుగుతున్నారు. ప్రశ్నలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి కదా. అదే సందర్భంలో రాంగోపాల్ వర్మ బృందాలుగా వెతుకుతున్నామే అంటారు పోలీసులు. అతను వచ్చి ఇక్కడేమో హైదరాబాద్లో చక్కగా స్టూడియోలో కూర్చొని మాట్లాడతాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, పోలీసులు కనిపించరు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి విషయం చూద్దాం. ఆయన గుండెల మీద కూర్చున్నాడు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి వెళ్తే జనమేమో జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలు చేయడం, తెలుగుదేశానికి సంబంధించినటువంటి గుడివాడ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయనతో అరగంట సేపు మాట్లాడడం బాధ కలుగుద్ది. నేను అంటుంది పదే చెప్తూ ఉంటాను సార్ గోపి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 24/7 ఎంత నిజాయితీ కష్టపడినా సరిపోదు. కింద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలి, సహకరిస్తూ. వ్యక్తుల నిజాయితీ, వ్యక్తుల కష్టం సరిపోదు సార్. వ్యవస్థీకృత నిజాయితీ కావాలి మనకి. వాళ్ళు ఎంతో కష్టపడిపోతే ఉపయోగం ఉంది. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఉన్నారు, తిరుమల బోర్డుకి చైర్మన్ అయ్యారు. ఆయన ఏదో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి నాకు ప్రయత్నం చేయొచ్చు. అతనికి సహకరించకపోతే కింద ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా, బోర్డుకి సంబంధించిన అందరూ కూడా, అతను ఏం చేయగలడు? అదే జరుగుతుంది. దీంతోపాటు సరే ఇదంతా ఒక ఎత్తు, కేసులు ఉన్నాయి, అరెస్ట్ చేయలేదు, వీటి మీద ఒక చర్చ ఉంది. పార్టీలు ఓడిపోయిన వైసీపీ వాళ్ళని చేర్చుకోవడంలో చూపిస్తున్న చొరవ లేకపోతే ఉత్సాహం మీద కూడా చర్చ ఉంది శ్రీనివాస్ గారు, మీకు తెలియంది కాదు.
జనసేనలో చేరిన వాళ్ళ మీద చర్చ ఉంది, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళ మీద చర్చ ఉంది. ఈ చర్చకి ఆస్కారం ఇవ్వడం ఎందుకు? మీ కార్యకర్తలు మీరే కదా బాధపడేది, అంటే మీరే కదా వాళ్ళ మీద పోరాటాలు చేశారు. అంటే ఎలా వస్తుందంటే అండి, రాజకీయాల్లో 100% బంగారం అనేటువంటి వ్యక్తులు ఎవరో ఉండరు. కొన్ని మార్కులు ఉంటాయి. నేనేమంటున్నానంటే కొంచెం పరిధిలో మాట్లాడిన వ్యక్తులు, అది ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఆ పరిధిలో మాట్లాడిన వ్యక్తులు పర్వాలా, ఆ పరిధి దాటి కొంతమంది వ్యవహరించారు. మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులు కూడా ఎక్కడా కూడా గతంలో వారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ భాష కానీ వాళ్ళ విధానం కానీ వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుకుని ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేయలే. అటు చంద్రబాబు గారిని కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కానీ ఆ భాష లిమిట్ దాటిపోయినది ఎప్పుడు చేయాల. మీరు ఈ రోజున చూడండి, అంబటి రాంబాబు కావచ్చు, రోజా, లేకపోతే కొడాల నాని, లేకపోతే పేరు నాని, గుడివాడ అమర్నాథ్, వీళ్ళ పేర్లు ఇంకా ఉన్నాయి, జోగి రమేష్, ఇటువంటి వ్యక్తులని ఏ పార్టీలోనే జాయిన్ చేసుకుంటారా? వెళ్ళగలరా? పార్టీలో జాయిన్ చేసుకోకపోవచ్చు, కానీ వాళ్ళని కాపాడుతున్నారనే పేరు మాత్రం అంటే బాగా తెచ్చుకున్నారు. అంటే కొంతమందికి ఆ గత తాలూకు వాసనలు ఇంకా ఉంటాయి. అది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, గత తాలూకు వాసనలు ఉంటాయి. నిన్నే చూశాను, నేను పేపర్లో చూశాను, నాకు పూర్తిగా తెలియదు. మరి గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి మట్టి మాఫియాకి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి గారు అండదండలుగా ఉన్నారు, ఆ పట్టుకున్న లారీలను కూడా ఇడిపిస్తున్నారు ఈయన అని చెప్పేసి నాకు పేపర్లో వార్త వచ్చింది. ఇవన్నీ ఇబ్బందికరమే, ఖచ్చితంగా ఇబ్బందికరమే. నేను అదే అంటున్నా, నాయకుల్ని పదే మన కలెక్టర్ మీటింగ్లో కూడా చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిక చేశారు. మేము ఇంత ఇలా చేస్తున్నాం, కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టారీతిన ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక వార్నింగ్ కూడా చేశారు. ఎందుకంటే గోపి గారు, కూటమి ప్రభుత్వం 7 నెలలు ఇంకా పూర్తి అవ్వాలి. ఇప్పుడు ఇవాళ తారీఖు కరెక్ట్గా 7 నెలలు పూర్తయింది. అవును, నేను అంటుంది 7 నెలల కాలంలోనే మనం అద్భుతమైనటువంటి ప్రగతికు దిశగా ముందుకెళ్తున్నాం. ఎప్పుడు లేనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. దురదృష్టవశాత్తు అది చర్చ జరగట్లా. నేను అంటుంది ఎప్పుడు లేనటువంటి విచిత్రమైన రాజకీయ వాతావరణం మనకు ఉంది. అంటే అటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జరగాలి. ఇప్పుడు దీపావళి వస్తారు సార్, మన సంబరాలు చేసుకుంటాం, దీపావళిలో ఒకటి కూడా చేస్తారు, నరక చతుర్దశి చేసి ఆ నరకాసురుడిది పెట్టుకుని బాణాలు వేసి కాల్చుకుంటూ చేస్తారు. నరకాసురుడిని తలుచుకున్నంత మాత్రాన్ని దీపావళిని మనం తక్కువపరుచుకోక్కర్లా. అవును కదా. ఆ రోజుల్లో కూడా చెడుని కూడా గుర్తు చేసుకుంటారు, ఇటు చోటు జరగకూడదని. ఈరోజు మనకు నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎలాగే మనసాక్షి లేని సాక్షి ఒకటి ఉంది. దాంట్లో ఇక నేను ఈరోజు పేపర్లోనే చూశాను, అసలు రాష్ట్రంలో ప్రజలు చాలా అశాంతితో ఉన్నారట, సంక్రాంతిని సరిగ్గా చేసుకోలేకపోతున్నారట, గ్రామాల్లో చాలా నీరసమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అంటే చదివితే మనకు కూడా నీరసం వస్తుంది. ఆ పేపర్ చదివితే గత 5 సంవత్సరాలు ఏం చేశారు? రాష్ట్రం దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది, రాష్ట్రంలో భారీ పరిశ్రమలన్నీ వచ్చినాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, డబ్బులు ప్రజల అకౌంట్లో చేసేటప్పటికి కాపులు కోటీశ్వర్లు అయిపోయారు, బీసీలు బిలియనీర్లు అయిపోయారు, మహిళలు మిలియనీర్లు అయిపోయారు అనేటువంటి వార్తలే. నిజంగా మాలాంటి వాళ్ళకి బీపీ వచ్చినప్పుడల్లా పేపర్ చదువుతుంటే మనసానికి ఓహో మా రాష్ట్రం ఏదో దూసుకుపోతుంది ఇలాగ అనుకునేవాళ్ళం. అంటే గత 5 సంవత్సరాల పరిస్థితి అది. ఇప్పుడు మొత్తం అధోగతి పాలైపోయినట్టు వార్తలు. నేను అంటే ఈ వాతావరణం ఉంది, ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాం. అటువంటి వాతావరణానికి, అటువంటి రాజకీయాన్ని సమర్థించేటువంటి మేధావులు కూడా ఉన్నారు మనకి. శ్రీనివాస్ గారు, మీకు తెలియంది కాదు, అంతిమంగా దీని మీద జరుగుతున్న చర్చ ఏంటంటే, చాలా అడుగులు ముందుకేసి చాలామంది చర్చలు పెట్టింది ఏంటంటే, కూటమి ఎంతకాలం కూటమిలో కలిసి ఉంటారు అనే ఎక్స్టెంట్ కూడా వెళ్ళిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్తున్నాను సార్, నిజం చెప్పాలంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాండింగ్ తిరుగులేని బాండింగ్లతో ఉన్నారు. పదే పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తున్నారు, చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆయన ద్వారా నేను ఎన్నో నేర్చుకుంటున్నాను, ఆయన ఎంతో నలిగిపోయాడు, ఆయనకి అండగా నిలబడాలి. ఒక పార్టీ నేత గురించి వేరే పార్టీ అతను మాట్లాడ్డా ఎక్కడో కూడా ఒక మంచి సాంప్రదాయం చూస్తున్నాం. అంటే వీళ్ళ కళ ఒకటే, రాజకీయాలు కాదు, రాష్ట్రం ముఖ్యమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. దాంతోపాటు కేంద్ర సహకారం కూడా మనకు ఉంది. ఈ రోజున నేను అంటానండి, కూటమి పార్టీల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిజంగా ఆయన వచ్చి ఎన్ని మానసికంగా ఎన్ని మాటలు పడ్డాడో, లేకపోతే ఎంత కష్టపడ్డాడో మనం చూసి అంత అవసరమా అనిపించేది మాకే ఒకసారి. ఎందుకంటే హ్యాపీయెస్ట్ లైఫ్ అతనికి
ఒక్క సాయం చేస్తే 100 కోట్లు వచ్చేటివి, ఏసీలో ఉండవలసిన ఎత్తి ఎందుకు అని బాధపడారు. అదే సందర్భంలో లోకేష్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టాడైనా, ఆయనకు అవసరమా? ఆయన శరీరం మీద, ఆయన హావభావాల మీద, ఆయన కుటుంబం మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇన్ని రకాలుగా వాళ్ళని హింసించారు అని తట్టుకు నిలబడ్డాడు లోకేష్ గారు. ఈ రోజున అతను ఏంటనేది అతను ప్రూవ్ చేసుకుంటాడు ఆయన. నేను అంటుంది ఎక్కడైనా లోకేష్ గారు చూడండి, మొన్న కూడా ప్రధానమంత్రి గారి మీటింగ్లో మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను అంటుంది అక్కడ ఉన్నట్టు ఆ లేయర్లో ఎవరికి ఇబ్బందులు లేవు, మరి ఇంకే ఎక్కడ వస్తుంది ఇబ్బంది అంటే నేను అంటుంది కింద కొంతమంది. మీరు అంటుంది నేను చెప్తున్నాను చూడండి, మొన్న తిరుమల వెళ్ళినప్పుడు నేను కూడా రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు నా పక్కన తెలుగుదేశం కుటుంబం కూర్చున్నారు, వాళ్ళతో నేను మాట్లాడాను. దాదాపు ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన కానీ ఉన్నారట. మంగళగిరి నియోజకవర్గంలో ఒక గ్రామానికి సర్పంచ్ ఆయన, అంటే ఒకప్పుడు మాజీ సర్పంచ్. ఆయన అంటున్నాడు, సార్ పైన ఎవరెవరో ఏం మాట్లాడినా రాజకీయం గురించి, కింద మాకు ఉన్నటువంటి మా వర్గాల్లో అంతా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక కష్ట సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి మనకు అండగా నిలబడ్డాడు. ఆ రోజు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో రాష్ట్రం గురించి అటువంటి సీనియర్ నాయకుడు ఇబ్బంది పడకూడదు, రాష్ట్రానికి మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలు పక్కన పెట్టి నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మేము ఎలా మర్చిపోతా ఉండి అతన్ని. ఈ భావన లోకేష్కి చంద్రబాబుకి కూడా ఉండే ఉంటుంది. నేంటుంది కింద కూడా ఉంది. నేంటుంది ఇది ఏమంటారో శాండ్విచ్ లాగా పైన కింద ఉంది, మధ్యలో లేయర్ ఉంటుంది చూసారా, ఆ లేయర్ తోటే ఇబ్బంది. కాకపోతే నేనేమంటున్నానంటే 3 పార్టీలు కూడా కార్యకర్తల పార్టీలు, 3 పార్టీలు కూడా మీరు గమనించండి, ఎలక్షన్స్ ముందు మా 3 పార్టీల్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయారు, అవును మినిస్టర్లు కూడా అయ్యారు కొంతమంది, వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు కార్యకర్తల కింద. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా, ఎందుకంటే మా నాయకత్వం చెప్పారు వాళ్ళకి మనం అండగా నిలబడాలి అని చెప్పేసి అని నిలబడ్డారు, వాళ్ళని నెగ్గించుకున్నారు. కొంతమంది ఈ రోజున 164 మందిలో కొంతమందికి అసలు ఆ పార్టీల సిద్ధాంతాలు తెలియదు, భావాలు తెలీదు, అయినా సరే ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు ఎమ్మెల్యేలు అయ్యారంటే వాళ్ళు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూశారు తప్ప కింద ఉన్నటువంటి ఇంకొక కాదు. ఆ కిందున్న కార్యకర్తల మనోభావాలను గౌరవించే విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం. అంటే మీరు సంక్షేమాలు ఇవ్వండి, కంపెనీలు తీసుకురండి, వాట్ ఎవర్ మీరు ఇచ్చిన హామీ లేదన్నా కానివ్వండి, కానీ మీరు అంటున్న రాక్షస ప్రభుత్వం లేకపోతే దండుపాళ్యం బ్యాచో ఇలాంటి వాళ్ళని ఏదో చేస్తారు, ఇక మీదట రానివ్వకుండా చేస్తారని కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. తర్వాత ఇంకొకటి, నిన్న మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ కూడా పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారంటీ ఏంటి, గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. అంటే అలాంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నారా ప్రజలకి? ఏం చెప్తున్నారు మీరు అన్నట్టు 2 ప్రశ్నలు. ఒకటి, ఖచ్చితంగా ప్రజలు ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారండి ఎప్పుడైనా సరే, ఖచ్చితంగా. ఎక్కడైనా చూడండి ఒక మానభంగం జరిగిందనుకో ఇమీడియట్గా కాల్చేయాలని అంటారు, కానీ ప్రజాస్వామ్యంలో జరగదు అలాగా. ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నప్పుడు కొన్ని పద్ధతుల ద్వారానే వెళ్తూ ఉంటాయి. పదే పదే చంద్రబాబు గారు చెప్తున్నారు మాది కక్షధారణ చేసినటువంటి ప్రభుత్వం కాదు అని. చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే గత ప్రభుత్వంలో రెచ్చిపోయి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి జైలు పడేస్తారనేటువంటి భావంతో ఉంటారు. మీరేమో ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని, మెత్తగా ప్రభుత్వం కాదు, కానీ చర్యలు జరుగుతున్నాయి, మీకు అర్థం అవ్వట్లేదు కాదు. కింద ఉన్నటువంటి ప్రజలు ఆశించిన స్థాయిలో జరగట్లేదు కానీ జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా సైకిల్ అందరూ లోపల కూర్చొని ఇబ్బంది పడుతున్నారు కదా, మాట జైలుకి వెళ్ళారు కదా, కొంత అది కొద్దిగా వస్తుంది. అంటే మేము చట్ట ప్రకారం వెళ్తున్నాం, రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం, పోలీసులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి పవర్స్ వాళ్ళకి ఇచ్చాం. దీన్ని మీ కార్యకర్తలు తీసుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు అంటుంది సార్ గోపి గారు, జీసస్ క్రైస్ట్నే ఒక దొంగని జీసస్ క్రైస్ట్ని నిలబెట్టి ఎవరిని సిలువ ఎక్కించాలంటే ప్రజలు జీసస్ క్రైస్ట్ అని చెప్పారు, కరెక్ట్, దొంగని కాదన్నారు. అంటే ప్రజల భావోద్వేగాలుగా మనం పరిపాలన చేయడం వేరు, ప్రజలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆశయాలు నెరవేర్చే విధంగా చేయడం వేరు. ప్రజల భావోద్వేగాలు డిఫరెంట్గా ఉంటాయి. ప్రజల భావోద్వేగాలు తప్పటి మనం నిర్ణయాలు తీసుకోలేం, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం. వాళ్ళ అభిప్రాయం ఉంది, ఏమైనా అభిప్రాయం ఉంది, గతంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, గత 5 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బందులు పడి ఒళ్ళు కాయలు కాసేలాగి పార్టీలు నిలబెట్టుకున్నాం, మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇంకా అలా ఫ్రీగా తిరిగేలా చేస్తున్నారంటే భావన ఉంటుంది. అలాగని చెప్పేసి మనం ఇమ్మీడియట్గాను వాళ్ళు చేసినట్టు అర్ధరాత్రి అపరాత్రి గోడల దూకి పోలీసులు పంపి అరెస్ట్ చేసి లోపల ఏం చేసి ఇటువంటి కక్ష చేయలేము మేము. లేకపోతే ఒక మంత్రి లాంటి వారిని తీసుకొచ్చి వాళ్ళని కొడతా వీడియోస్ చూసి ఆనందించేటువంటి శాడిజం మెంటాలిటీ లేదు ఇక్కడ. నేను ఖచ్చితంగా ఏమంటానంటే రెండో ప్రశ్నగా నేను అంటుంది, ఖచ్చితంగా ఈరోజు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పారిశ్రామికవేత్తలకి. ఏ పారిశ్రామికవేత్తని ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత రేపు పొద్దున్న ఆ పెట్టుబడికి సంబంధించిన ఫలాలు అందుతున్న దశలో ప్రభుత్వం మారితే
మా పరిస్థితి ఏంటనే క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టే వ్యక్తి రాజకీయ వాతావరణం కూడా చూస్తాడు. కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించిన సందర్భాలు లేవనుకుంటున్నాను. ఏం రాయితీలు ఇస్తారు మేము పెడితే అని కంపెనీలు అడుగుతుంటారేమో కానీ వేరే వాళ్ళు గవర్నమెంట్లోకి రారని గ్యారంటీ ఇవ్వగలరు. అదే సార్, అదే దుర్మార్గం ఉన్నట్టు రాజకీయం మనకు ఇక్కడ ఉంది. ఇప్పుడు తమిళనాడు ఉంది సార్, వాళ్ళ రాజకీయంగా విపరీతమైన కక్ష ధోరణి చర్యలతో ఉంటారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టేస్తారు. అటువంటి వాతావరణం మనకు లేదు. ఈరోజు చూశారు కదా, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే ఇక్కడ రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు, అసలు ఎటువంటి మొత్తం రాష్ట్రం అట్టుడికిపోతుంది, కూటమి ప్రభుత్వం మీద ఇబ్బందికర వాతావరణం అన్నట్టు మొదలుపెట్టాడు. ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటూ వచ్చాడు ఒక నెల రోజుల్లోనే. అవంతి శ్రీనివాస్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కింద అతను మినిస్టర్ కూడా చేశాడు. అతను ఏమన్నాడు, అతని స్టేట్మెంటే చూడండి. కనీసం కొత్త పార్టీకి కొత్త ప్రభుత్వానికి ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి కదా. ఈ రోజున బయటకు వచ్చి ధర్నాలు చేయ రోడ్డు మీద కంటే నువ్వు బాగానే ఉంటావు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటావు, మా పరిస్థితి ఏంటి ఇక్కడ అనేటువంటి వాళ్ళు ఇంకా కక్షధోరణ చర్యలతో చేయట్లేదు కాబట్టి మేము ఉన్నాం, నిజంగా వాళ్ళు మళ్ళాగా చేసి ఉంటే మన పరిస్థితి ఏంటి అనేటువంటి మాటలు వచ్చినాయి. వాస్తవం కదా. ఈ రోజున ఏమిటంటే రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల సమయంలో చేసుకుందాం, కానీ మిగతా సమయం అంతా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి మనం కూడా తోడ్పడాలి, నిజమైన ప్రతిపక్షంగా మనం ఉండాలనే ఆలోచన ఉంటుంది, వేరేగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ చూడండి, ప్రజలే తప్పు చేసినట్టు ఆయన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, ప్రజలే తప్పు చేశారు, నేను ప్రతి ఇంటికి మంచి చేశాను అన్న మాట మాట్లాడు. ప్రతి ఇంటికి మంచి చేసే నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఉంటే 150 ఓట్ల మధ్యలో 5 ఎందుకు ఎత్తిపోయారు ప్రజలు, 11కి ఎందుకు ఉంచారు? మంచి చేస్తే ప్రజలు ఎవరు వదులుకోరు కదా. అంటే ఆయన చేసిన తప్పిదం కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నాడు ఇంకా. రైట్. ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఈసారి నాగబాబు గారికి మంత్రి పదవి అనేది ఆల్రెడీ తీర్మానం కూడా చేసినట్టున్నారు. నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినప్పుడేనా, లేదంటే అది ఇచ్చిన ఒక వారం 10 రోజుల్లో అనుకున్నారా? ఏమన్నా లేట్ అవుతుందా ఎక్స్పాన్షన్? అంటే ఏం లేదండి, అది చెప్పడం ఏంటంటే మార్చిలో మనకి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఓకే. ఖాళీ అయినప్పుడు ఒక స్థానం నుంచి నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేస్తారనే ప్రకటన వచ్చింది మనకి. అంతే, అంతవరకే జరిగింది. అంటే మార్చిగానే. ఎస్, అంటే మార్చి ఎండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు. అంటే మార్చి 31 వరకు ఉంటాయి కదా కొంత, ఆ పదవులు అయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అవ్వచ్చు. కానీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం మీద కూడా చాలా అభిప్రాయాలు వచ్చాయి. ఈవెన్ మీ జనసేన పార్టీలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు అనిపించింది ఆ మధ్యకాలంలో. భిన్నాభిప్రాయాలు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని సమర్థించుకుంటారా మీరు? 100%గా సమర్థిస్తాం. ఎందుకంటే మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తెర మీద ఉన్నటువంటి నాయకుడు, మా పార్టీ అధినేత, ప్రెసిడెంట్, ఆయనతో సమానంగా ఆయన పనిచేసుకుంటూ వచ్చారు, పార్టీ కృషి చేశారు. కూటమి పార్టీ మొన్న 2024 ఎలక్షన్స్లో కూడా ఆయన అనకాపల్లి ఎంపీగా ఆయన్ని క్యాండిడేట్ని ముందుగా మేము అనుకున్నాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో ఈ చేసినటువంటి విషయం దాంట్లో అనకాపల్లి బీజేపీ వారికి వెళ్ళడం, ఆయన అది కూడా వదులుకుని మళ్ళీ మామూలుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం రావాలనే దాని మీద ఆయన కూడా కృషి చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జైలుకు వెళ్ళిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, నాయకులుగా హౌస్ అరెస్ట్లు అయిన వాళ్ళు, హాస్పిటల్లో ఉండిపోయిన వాళ్ళు, ఇంతమందిని పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం. కేవలం నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య కావడం వల్ల, జనసేన పార్టీకి మీరు అన్నట్టు జనసేన పార్టీకి సేవ చేయడం వల్ల తీసుకొచ్చి ఆయన్ని మంత్రి పదవిలో కూర్చోబెడితే రాష్ట్ర ప్రజలు ఎందుకు భరించాలి ఆయన్ని అనేటువంటి ప్రశ్న వచ్చింది. లేదు, అలా కాదు. ఇప్పుడు వారసత్వం అన్నది మాకు మంచి నాయకత్వం నుంచి రావాలి తప్ప ఆ లక్షణాలు ఉంటే రావాలి. అంటే పల్లామ వాళ్ళు కొడుకునో, తర్వాత పల్లామ వాళ్ళు తమ్ముడినో, పల్లామ అన్నయ్య అనే బట్టి కాదండి. రాష్ట్రం పట్ల ప్రేమ, వ్యవస్థల పట్ల అవగాహన. నాగబాబు గారు రాష్ట్రం గురించి ఏం చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం ఏమన్నా చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో? ఇప్పుడు ప్రజలకి ఏమన్నా? ఇప్పుడు రామాయణంలో ఉడత చేసింది. ఉడత ఏం చేసింది అంటే నేను ఏం చెప్పగలం? ఉడత సాయం చేసింది. అలాగని ఉడతను తీసుకుపోయి దానికి ప్రముఖ స్థానం ఇచ్చాం. ఈ రోజు చెప్పుకుంటాం కదా. ఆంజనేయుడిని తీసుకెళ్లి దేవుడిగా కొలుస్తా ఉన్నారు, రాముడిని కొలుస్తున్నారు. అంటే ఉడతను తీసుకుపోయి దేవుడిని చేయలేదు కదా. ఉడతని ఈ రోజుకి చెప్పుకుంటున్నాం, ఉడత సాయం అనుకుంటున్నాం. నేను ఏమంటున్నానంటే ఆ సాయం చేయలేదా? మీరు చేయలేదా సాయం? అలా కాదు. ఆ మాట చెప్తే నాగబాబు గారి గురించి చాలా తక్కువ తెలుసు చాలా మందికి. ఓకే.
నిజంగా ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఆయనతో ఒక అరగంట కూర్చుంటే మీకు తెలుస్తుంది ఏ సబ్జెక్టు గురించి అనర్గళంగా చెప్పగలడు ఆయన. వ్యవస్థల పట్ల అంత అవగాహన ఉంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఏదైనా మంచి చేయాలని తపన ఉంది. అదే సందర్భంలో ఈ సమాజం మీద లేకపోతే రాజకీయంగా ఏదో సంపాదించేసి మూటలు కట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. తమ్ముడికి వెన్నంటుండి ఒక మంచి వ్యక్తిని కాపాడుకోవాలి, తమ్ముడిగా కాదు ఒక మంచి వ్యక్తిని కాపాడుకుంటే రాష్ట్రానికి మంచిదనే ఉద్దేశంతో తమ్ముడు వెంటనే ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తులను పెట్టుకుంటే రాష్ట్రానికి లాభం తప్ప ఆయన వ్యక్తిగతానికే లాభం లేదు. నేను పదే చెప్తూ ఉంటానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఆయన రాజకీయంగా నష్టపోతే వ్యక్తిగతంగా ఆయనకి నష్టమే ఉండదు, రాష్ట్రానికి నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. అరే పవన్ కళ్యాణ్ గారే ఫెయిల్యూర్ అయ్యారే, అటువంటి ఇప్పుడు కొత్తగా ఉన్న యువత ఎవరు రాజకీయాలు రావడం భయపడతారు. అరే పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్, అంత డబ్బు ఉండి అంత ఫేమ్ ఉండి ఆయనే ఫెయిల్యూర్ అయ్యాడు, మళ్ళీ రాజకీయాలు ఏం చేయగలం అంటారు. అలాగే నాగబాబు గారు కూడా ఆయన చక్కగా ఈరోజు కాలు మీద కాలం కూర్చుంటే ఆయన హ్యాపీగా వెళ్తుంది. ఆయన మరి ఆయన కూడా ఎన్ని మాటలు పడ్డాడు, ఎన్ని భరించాడు. 2014లో మనం చూసాం, లోకేష్ని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినప్పుడు ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో చూసాం. సో ఇప్పుడు కూడా నాగబాబు విషయంలో అలాంటి పరిస్థితి రాదు నీ అంటుంది అని అనుకోగలమా? అలాగని కాదు, ఖచ్చితంగా ఆ ఆరోపణలో లేకపోతే ఆ ఊహాగానాలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు నిరూపించుకున్నాడు, ఆయన క్యాపబిలిటీస్ అంటే నిరూపించుకున్నాడు. ఆయన రాజకీయంగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మాట్లాడే విధానంలో కావచ్చు, పనిచేసే విధానంలో నేర్పడతాను వచ్చింది. డెఫినెట్గా నేను అంటుంది అదే విధంగాను రేపొద్దున నాగబాబు గారిని ఎంతమంది విమర్శించినా రేపొద్దున నాగబాబు గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన మార్క్ అంటే ఆయన చూపించాడు అనుకోండి. ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం లేని వాళ్ళు చాలా మంచి ప్రగతికి ఏ విధంగా చూపించాలో చూపించుకుంటారు. ఖచ్చితంగా చూపించిన వాళ్ళు మీలాంటి వాళ్ళు హర్షిస్తారు. అరే నాగబాబు గారు ఆ శాఖకి మంచి ఉన్నతిగా తీసుకొచ్చారని చెప్పే మాట మా వస్తుంది. నేను అంటుంది అంటే ప్రజల్లో నుంచి వచ్చి చూపించగలిగితే హర్షించదగింది, ప్రజల చేత ఎన్నుకోబడి అలాగా సార్ హర్షించదగింది. ఆయన ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలు ఒక పార్టీ తరపున చేసాడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన, ఎక్కడికెక్కడ అన్ని సంఘాలతో మీటింగ్లు పెట్టాడు, కుటుంబ ప్రభుత్వానికి మనం అండగా ఉండడం ఎంత ఇంపార్టెంటో చెప్పుకుంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ పిఠాపురంలో ఆయనే దగ్గరుండి ఆయన చేసుకున్నాడు. నేను అంటుంది ఆయన ఏమో నైట్ వచ్చేసిన నాయకుడు ఏం కాదే, ఆయనకి అంతకుముందు ప్రజారాజ్యం కానీ అనుభవం ఉంది, రాజకీయంగాను ఎంతమంది పరిచయాలు ఉన్నాయి. ఆయన రాజకీయ అనుభవం లేదనుకోవద్దు, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. అంటే ప్రత్యక్షంగా ఏ పదవిలో లేడు, పదవులు తీసుకోలేదు, అధికారమైన పదవులు ఎప్పుడు అనుభవించలేదు. ఈరోజు అటువంటి వ్యక్తికి ఇష్టం వల్ల దానివల్ల రాష్ట్రానికి లాభమే తప్ప నష్టమేం లేదు. ఖచ్చితంగా ఆయన మార్క్ ఏంటంటే చూపిస్తాడు ఆయన. అంటే జనాల్లో ఉన్న ప్రశ్నలు మీరు అనడంలో తప్పులేదు, నేను చెప్పాలి ఖచ్చితంగా. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. నేను ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన ఒక నడిచే ఎన్సైక్లోపీడియా. మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా నేనే ఆశ్చర్యపోతాను. నేనే బుక్ లవర్ని, యాక్చువల్గా బుక్స్ ఎక్కువ చదువుతాను, అన్ని చదువుతాను, ఆర్టికల్స్ రాస్తూ ఉంటానే ఉంటాను. ఆయనకి నాలెడ్జ్లో 10% కూడా ఉండదు. డైరెక్ట్గా చెప్తున్నా, ఆయనకున్న నాలెడ్జ్లో అది పాలిటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా మాట్లాడండి, 10% మాకు ఉండదు. కానీ ఎందుకో ట్వీట్లో స్పందించిన ప్రతిదీ వివాదాస్పదం అయ్యిందా, చేశారా మరి? లేదు, ఆయన కొంతమంది మాటలు కొంచెం మొరటగా ఉంటాయి, కొంతమంది ఎంత మొరటగా మాట్లాడినా సున్నితిగా కనిపిస్తూ ఉంటాయి. అది అటువంటి అదే తప్ప లేదు. అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అండి అతను. నేను పదే చెప్తాను, అతను రావడం వల్ల రాష్ట్రానికి లాభమే తప్ప ఎటువంటి నష్టం ఉండదు. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి కలుద్దాం, ఇంకొన్ని విషయాల మీద మాట్లాడదాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.